హైదరాబాద్ అనగానే గుబాళించే బిర్యానీలు, నోరూరించే ఇరానీ చాయ్, ఘుమఘుమలాడే హలీం రుచులు గుర్తొస్తాయి. గ్లోబల్ ఫుడ్ మ్యాప్ టేస్ట్ అట్లాస్ జాబితాలో ప్రపంచంలోనే 50వ ఉత్తమ ఆహార నగరంగా నిలిచిన ఘనత మన భాగ్యనగరానిదే. కానీ ఆ రంగుల వెనుక ఇప్పుడు భయంకరమైన రోగాల ముప్పు పొంచి ఉంది. రుచుల రాజధానిగా వెలిగిపోతున్న నగరం ప్రస్తుతం ఆహార పరిశుభ్రత విషయంలో దేశంలోని మెట్రో నగరాల సరసన అట్టడుగు స్థానానికి పడిపోయింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా విడుదల చేసిన తాజా గణాంకాలు ఈ చేదు నిజాన్ని బట్టబయలు చేశాయి. నాణ్యత కంటే లాభాలే పరమావధిగా భావిస్తున్న కొందరు కేర్లెస్ వ్యాపారుల చేతుల్లో చిక్కుకొని సిటీ జనం ఆరోగ్యం విలవిల్లాడుతోంది. బ్రాండ్ హైదరాబాద్ ఇమేజ్ మసకబారుతున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం గమనార్హం. దేశంలోని ఇతర ప్రధాన మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో ఆహార భద్రతా ప్రమాణాలు అత్యంత దారుణంగా ఉన్నాయి. నగరంలో సుమారు 75,000 ఆహార సంస్థలు నడుస్తుండగా అందులో కేవలం 25,000 మాత్రమే FSSAI లైసెన్స్ కలిగి ఉన్నాయి. ఈ లైసెన్స్ ఉన్న వాటిల్లో కూడా అధికారికంగా పరిశుభ్రత రేటింగ్ పొందనివి కేవలం 361 మాత్రమే కావటం గమనార్హం. ఇక మరోవైపు దేశ రాజధాని ఢిల్లీ 3,394 రేటింగ్ పొందిన సంస్థలతో అగ్రస్థానంలో నిలవగా ఐటీ హబ్ బెంగళూరు 2,200 సంస్థలతో రెండో స్థానంలో ఉంది. ఇక ముంబై, చెన్నై, కోల్కతా వంటి నగరాలు సైతం 1000కి పైగా హోటళ్లకు హైజీన్ రేటింగ్స్ ఇప్పించి తమ నగర ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ చూపిస్తుంటే హైదరాబాద్ మాత్రం కేవలం 361 రేటింగ్స్ తో దేశంలోనే అత్యంత దారుణమైన స్థానంలో నిలిచింది. లాభార్జనే ధ్యేయంగా నడుస్తున్న హోటల్ వ్యాపారుల నిర్లక్ష్యం ఒకవైపైతే అధికారుల వైఫల్యం మరోవైపు స్పష్టంగా కనిపిస్తోంది. హైదరాబాద్ లో సుమారు 50,000 సంస్థలు కనీసం లైసెన్స్ లేకుండా చలామణి అవుతుంటే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏం చేస్తున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏదైనా ఘటన జరిగినప్పుడు లేదా పత్రికల్లో వార్తలు వచ్చినప్పుడు మాత్రమే ఆకస్మిక తనిఖీలు చేయటం, ఆ తర్వాత మళ్లీ మామూలే అన్నట్లు వ్యవహరించడం అధికారులకు పరిపాటుగా మారింది. నగరంలోని వేలాది హోటళ్లను తనిఖీ చేయడానికి తగినంత మంది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు లేకపోవటం, ఉన్నవారైనా క్షేత్రస్థాయిలో సరిగ్గా పర్యవేక్షించకపోవటం పెద్ద శాపంగా మారింది. నిబంధనలు ఉల్లంఘించిన పెద్ద పెద్ద రెస్టారెంట్లకు కేవలం కొన్ని వేల రూపాయల జరిమానా వేసి చేతులు దులుపుకుంటున్నారు. రాజకీయ ఒత్తిళ్లు, మామూళ్ల మత్తు కారణంగా కఠినమైన చర్యలు తీసుకోకపోవడంతోనే వ్యాపారులు ప్రజల ప్రాణాలతో యథేచ్ఛగా ఆడుకుంటున్నారు. ప్రజలు సైతం హోటళ్లకు వెళ్లినప్పుడు రుచితో పాటు అక్కడ ఫుడ్ సేఫ్టీ డిస్ప్లే బోర్డు ఉందో లేదో తనిఖీ చేయటం, అపరిశుభ్రత అధికారులకు ఫిర్యాదు చేయటం ద్వారానే ఈ వ్యవస్థలో మార్పు తీసుకురాగలరని నిపుణులు సూచిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కీర్తి అందిస్తుంది. కీర్తి, ఈ హోటల్ శుభ్రత అలాగే ఫుడ్ సేఫ్టీ అధికారుల నిర్లక్ష్యంపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎస్ మాధవి, మనం చూసుకుంటే తాజాగా హైదరాబాద్ హోటల్స్ మీద అయితే కూడా దాడులు అయితే ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే దాడులు చేయటం, అక్కడ అసభ్రమైన వాతావరణం ఉండడం, అదేవిధంగా ఎటువంటి హైజీన్ లేకపోవడం, కూరగాయల్లో బొద్దింకలు, పురుగులు రావటం, ఇలా చాలా సంఘటనలు అయితే మనం చూస్తున్నాం. ముఖ్యంగా చూసుకుంటే హైదరాబాద్ బిర్యానీ అంటే కనుక మనకి వరల్డ్ వైడ్ గా ఫేమస్. ఫుడ్ అట్లాంటిలో చూసుకుంటే కనుక ఇప్పుడు మన ఏదైతే హైదరాబాద్ ఫుడ్ అయితే ఉందో అది 50వ స్థానంలో నిలవడం అయితే కూడా కొంచెం విచారించవలసిన విషయమే. ఎందుకంటే ఎంతో ప్రాముఖ్యత పొందినటువంటి మన హైదరాబాదీ బిర్యానీ ఇంత ఎటువంటి హైజీన్ లేకుండా మన హైదరాబాద్ వాసులు అయితే కూడా తింటున్నారని చెప్పేసి అయితే మనకి ఫుడ్ సేఫ్టీ అధికారులు కానీ ప్రజలు కానీ వాపోతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే మనకి ఇక్కడ హైదరాబాద్ కి వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి ఇక్కడ నివసిస్తూ ఉండడం, అదే విధంగా చూసుకుంటే కనుక మనకి ఇక్కడ ఎక్కువ మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉండడం, వాళ్ళు వండుకోవడానికి కానీ వాళ్ళు ప్రతిరోజు వాళ్ళ
బిజీ షెడ్యూల్స్ లో ఉండడం వలన ఎక్కువగా హోటళ్ల మీద ఆధారపడుతున్నారు. సో దీనిని ఆసరాగా తీసుకున్నటువంటి హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళందరూ కూడా ఎటువంటి పరిశుభ్ర ఫుడ్ సేఫ్టీ నుంచి ఎటువంటి పర్మిషన్స్ తీసుకోకుండా, అదే విధంగా ఎటువంటి సేఫ్టీ నార్మ్స్ ని పాటించకుండా కూడా హోటళ్లను రన్ చేస్తున్నారు. మనం ఇక్కడ చూసుకుంటే కనుక హైదరాబాద్ లోనే కేవలం హైదరాబాద్ లో 75,000కు పైగా మనకి ఫుడ్ సంస్థలు అయితే ఉంటే కనుక దాంట్లో కేవలం 25,000 సంస్థలకి మాత్రమే ఫుడ్ సేఫ్టీ నుంచి పర్మిషన్స్ ఉన్నాయన్న విషయం అయితే మన దగ్గర ముఖ్యంగా గమనించాలి. అయితే ఈ ఏవైతే 25,000 సంస్థలు ఉన్నాయో వాటిల్లో కూడా కేవలం 361 సంస్థలు మాత్రమే మనకి హైజీన్ రేటింగ్ అయితే పొందున్నాయి. మిగిలినవన్నీ కూడా ఎటువంటి హైజీన్ నార్మ్స్ ని పాటించకుండా, ఎటువంటి ఫుడ్ సేఫ్టీ నార్మ్స్ ని పాటించకుండా కూడా రన్ చేస్తున్నారని చెప్పేసి అయితే ప్రజలు వాపోతున్నారు. అయితే ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు ప్రజలు దానిని సోషల్ మీడియా వేదికగా పెట్టడం కానీ, వార్తల్లో ప్రచారం చేయడం, ఒక వారం పాటు కూడా చూడడం, తర్వాత వదిలేసి మళ్ళీ ప్రజలు అదే హోటల్స్ కి వెళ్ళటం, తినటం, ఇలా చేయటం. అదే విధంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా ఏదైతే హోటళ్ల మీద అయితే నిందారోపణ జరిగిన హోటళ్ల మీద దాడి చేయటం, వాళ్ళకి ఏదో నామమాత్రపు ఫైన్స్ వేయటం, తర్వాత మళ్ళీ హోటల్ ని యథావిధిగా రన్ చేయటం వలన కూడా మనకి ఇక్కడ ముఖ్యంగా ఎటువంటి ఈ హైజీన్ మీద తగినటువంటి చర్యలు తీసుకోబోతున్నారని చెప్పొచ్చు. గతంలో చూసుకుంటే కూడా మనకి ఏదైతే కృత్యంగా హోటల్ ఉందో అలానే చాలా హోటల్స్ లో కూడా దాడులు చేయడం జరిగింది. మాంసం గాని, కూరగాయలు గాని చాలా రోజులుగా మనకి కోల్డ్ స్టోరేజ్ లో స్టోర్ చేసి అదే ఫుడ్ ని సర్వ్ చేయటం, ఇటువంటి చాలా ఇన్సిడెంట్స్ అయితే మనం చూసాం. అయినా కూడా ఇంకా ప్రజలు మేల్కోవట్లేదు, అదేవిధంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా మేల్కోవటం లేదని మనం చెప్పుకోవచ్చు. మరి ప్రజలైతే అంటే బయట ఫుడ్ తినడానికి బాగా ఇష్టపడ్డారు. అండ్ ఈ రోజుల్లో అయితే ఇంట్లో అసలు పెద్దగా వండకుండా ఆల్మోస్ట్ బయటే తింటున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. సో ఇలాంటి పరిస్థితుల్లో ఫుడ్ సేఫ్టీ అంటే నార్మ్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ పాటించకుండా ఇంత అపరిశుభ్ర పరిస్థితుల్లో రెస్టారెంట్లు నడుపుతుంటే ప్రజలు కూడా ఎక్కడ నిలదీసిన దాఖలాలు కూడా మనకు కనిపించట్లేదు. అండ్ ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా ఏదో మీరు అన్నట్టు నామకే వాస్తే ఫైన్ వేసి వదిలేస్తున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో రెస్టారెంట్ యజమానుల స్పందన ఎలా ఉంది, ప్రజల స్పందన ఎలా ఉంది? ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మాధవి, ప్రజలందరూ కూడా ఏంటంటే ఒక శని ఆదివారాలు వచ్చాయంటే వారం అంతా కూడా ఇంట్లో తిన్నా, ఒక వారంలో ఒక రోజైనా కూడా సరదాగా బయట తినాలని, ఫ్యామిలీతో పాటు బయటికి రెస్టారెంట్స్ కి, హోటల్స్ కి వెళ్లి తినాలని ప్రజలు భావిస్తుంటే వాళ్ళ అవసరాన్ని హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళ ఆసరాగా తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రజలు కూడా ఏంటంటే ముఖ్యంగా ఏవైతే హోటల్స్ కి వెళ్తున్నాయో అక్కడ సేఫ్టీ నార్మ్స్ ఉన్నాయా లేదు, వాళ్ళు ఫుడ్ సేఫ్టీ నుంచి లైసెన్స్ పొందారా లేదా అన్న విషయాన్ని కూడా ప్రజలు ముఖ్యంగా గమనించాలి. ఎందుకు అంటే ఒక్కసారి ఏదైనా చెడిపోయిన ఫుడ్ తింటే వాళ్ళు ఫుడ్ పాయిజనింగ్ కి గురేమన్నారు. తాజాగా చాలా విషయాలు చూసాం. మామిడి పండు తిని చనిపోవటం కానీ, లేదు బిర్యానీ తిని చనిపోవటం, ఇలాంటి చాలా ఇన్సిడెంట్ అయితే మనం గమనిస్తూ వస్తున్నాం. కాబట్టి ప్రజలు కూడా వెళ్ళి ఏదైనా హోటల్ కానీ రెస్టారెంట్ కానీ వెళ్ళేటప్పుడు వాటికి ఫుడ్ ఉన్నాయా లేవా, అదే విధంగా అక్కడ ఏవైతే టేబుల్స్ కానీ వాళ్ళకి సర్వ్ చేస్తున్న ప్లేట్ కానీ ఇవన్నీ కూడా హైజీన్ గా ఉన్నాయి. మనం అయితే చూసుకోవచ్చు కొన్ని రెస్టారెంట్స్ లో అయితే ప్లేట్స్ ఇచ్చేటప్పుడు ఆ ప్లేట్స్ ని జస్ట్ వాళ్ళు కడిగి వాటిని వెంటనే సర్వ్ చేస్తున్న దృశ్యాలు కూడా చూస్తాం. వాటి నుండి మనకి ఏవైతే ప్లేట్ సర్వ్ చేస్తారో ఆ ప్లేట్ల నుండి ఆయిల్ మరకలు కానీ, గ్రీజెస్ కానీ ఉన్నప్పుడు మనం ఒక్కొక్కసారి తిరిగి ప్రశ్నించినప్పుడు ఆ హోటల్ స్టాఫ్ అనే వాళ్ళు కూడా కొంచెం మనసు దురుసుగా ప్రవర్తించిన తీర్లు కూడా గమనిస్తాం. అలాంటి సిచ్యువేషన్ లో ప్రజలు రియాక్ట్ అయ్యి సోషల్ మీడియాలో పెట్టడమే తప్ప ప్రజలు కూడా ఫుడ్ సేఫ్టీ విషయంలో ఎటువంటి నామ్స్ పాటించట్లేదని, అంటే పట్టించుకోవట్లేదని మనం చెప్పుకోవచ్చు. ఇక ఫుడ్ సేఫ్టీ వాళ్ళ విషయానికి వస్తే ఫుడ్ సేఫ్టీ వాళ్ళు కూడా ఎవరైనా ప్రజలు కంప్లైంట్ చేస్తే మాత్రమే, లేదు ఏమైనా అంటే అధికారులు అలర్ట్ అయ్యి లేదు ఇట్లా ఏదైనా జరుగుతోంది అని తెలిసినప్పుడు మాత్రమే నామకే వాస్తే అన్నట్టుగా ఒకసారి వెళ్ళి ఏదో ఒక రెస్టారెంట్ మీద వాళ్ళ మీద దాడులు చేయటం, చెక్ చేయటం, ఓకే వాళ్ళు ఏమైనా డబ్బులు ఇస్తే ఊరుకోవటం, లేదు వాళ్ళకే నామమాత్రపు ఫైన్లు వేసి వదిలేయటం చేస్తున్నారే తప్ప పూర్తి స్థాయిలో అయితే కూడా మనకి తనిఖీలు నిర్వహించట్లేదని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మనకి ఏదైతే అధికారుల వైఫల్యం అని చెప్పుకోవచ్చు, అదే విధంగా సరిపడినంత స్టాఫ్ కూడా లేదని ఒక వాదన కూడా వినిపిస్తోంది. ఇప్పటికీ మనకి ఫుడ్ సేఫ్టీ విభాగంలో ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయకపోవడం, తగినటువంటి స్టాఫ్ లేకపోవడం, క్షేత్రస్థాయిలోని పరిశీలనలు చేయకపోవడమే ఇక్కడ ముఖ్యంగా ఈ ఫుడ్ సేఫ్టీలోని లోపాలకి ముఖ్య కారణం అని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ కీర్తి.